ప్రస్తుతం ఐఫోన్స్లో నడుస్తున్న వర్షన్ ఏంటి? iOS 18. అయితే రాబోయే వర్షన్ మాత్రం iOS 26 అట. అరే ఇదేంటి? మధ్యలో iOS 19 నుండి 25 వరకు ఉన్న వర్షన్లు ఏమైపోయాయి అని కొందరు కంగారు పడ్డారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు యాపిల్ వాళ్ళ వర్షనింగ్ సిస్టమే మారిపోయింది. అంటే యాపిల్ తన ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్లకు పేరు పెట్టే విధానాన్ని మార్చుకుందన్నమాట. ఇకపైన ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్ని సంవత్సరానికి లింక్ అవుతుంది. అందులో కూడా మళ్ళీ ఓ నెంబర్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే ఏంటి? 2025వ సంవత్సరంలో విడుదలయ్యే iOS వర్షన్ 25 కాదు 26 అవుతుంది. కార్ల మోడల్స్ మాదిరిగా ఈ సంవత్సరం రిలీజ్ అయిన దానికి రాబోయే సంవత్సరం నెంబర్ ఇస్తారన్నమాట. కొత్త కారు మోడల్స్ చూడండి, 2025 చివరిలో విడుదలైనా అది 2026 మోడల్గా చలామణి అవుతుంది. అలా అన్నమాట. iOS 18 తర్వాత ఏకంగా 26 వచ్చేస్తుంది అనేసరికి చాలామంది గ్రేట్ అన్నారు. అన్ని నెంబర్లు జంప్ చేసేసరికి యాపిల్ ఫోన్లో ఏదో అద్భుతం జరిగిపోతుందనుకుని మురిసిపోయారు. తీరా విషయం తెలిసాక ఉసురనక తప్పలేదు. ఓస్, ఫోన్లో గొప్ప మార్పేమీ రాదన్నమాట. నెంబర్ సిస్టంలో మాత్రమే మార్పు జరిగిందా? అరెరే అని చల్లబడిపోయారు. అంటే iOS 19 వస్తే ఏ ఫీచర్లు ఉండేవో అవే ఫీచర్లు ఇప్పుడు iOS 26లో ఉంటాయన్నమాట. అంతే, అంతకు మించి మరేం లేదు. కానీ దీనినే ఒక ఘనమైన ముందడుగులాగా యాపిల్ తన WWDC 2025 ఈవెంట్లో చాలా గొప్పగా ప్రకటించుకుంది. ఐఫోన్ మాత్రమే కాదు, మ్యాక్ ఓఎస్, యాపిల్ వాచ్ ఓఎస్, ఐప్యాడ్ ఓఎస్, యాపిల్ టీవీ ఓఎస్ అన్నీ ఇదే ధరలో నడుస్తాయట.